డబ్ల్యూడబ్ల్యూఈ కరియన్ క్రాస్‌ని అండ్ స్కార్లెట్‌ని అలుమ్ని సెక్షన్‌లో వేసిందన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఈ అలుమిని సెక్షన్ అంటే ఏందో మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ బాగా తెలిసుంటది. ఈ అలుమిని సెక్షన్ అంటే ఏందంటే, మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎక్స్ సూపర్ స్టార్స్ అన్నమాట. ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈలో యాక్టివ్ లేని సూపర్ స్టార్స్ లిస్ట్ అన్నమాట. మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసిన సూపర్ స్టార్స్ లిస్ట్ అన్నమాట. ఈ లిస్ట్‌లో ఇప్పుడు కరియన్ క్రాస్‌ని అండ్ స్కార్లెట్‌ని యాడ్ చేసిందన్నమాట. సో, దీని అర్థం ఏందంటే, మన కరియన్ క్రాసు కాంట్రాక్ట్ డబ్ల్యూడబ్ల్యూఈతో ఎక్స్‌పైరీ అయిపోయింది. ఈ వీకెండ్‌లో అయిపోయిందన్నమాట. సో, ఇక మన డబ్ల్యూడబ్ల్యూఈ అలుమ్ని సెక్షన్‌లో వేసింది. అండ్ కరియన్ క్రాస్ డబ్ల్యూడబ్ల్యూఈ నుండి ఆల్మోస్ట్ ఇక రిలీజ్ అవుతారని అర్థం చేసుకోండి. అండ్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అంటే మన కరియన్ క్రాస్ ఏం రియాక్షన్ ఇవ్వలేడన్నమాట. అలుమ్ని సెక్షన్‌లోనైతే మన డబ్ల్యూడబ్ల్యూఈ యాడ్ చేసింది. అండ్ ఇంతకుముందు చాలా ట్రిక్స్ ప్లే చేసిందన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ. అలుమ్ని సెక్షన్‌లో యాడ్ చేసి కూడా మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో తీసుకొచ్చింది. అంటే ఆన్ టీవీలో తీసుకొచ్చిందన్నమాట. బట్ ఇంకా కరియన్ క్రాస్ రియాక్షన్ ఇవ్వలేదు. ఏ సూపర్ స్టార్ అయినా సరే డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిలీజ్ అయిపోయిన తర్వాత రియాక్షన్ అనేది ఇస్తారు. అది పాజిటివ్‌గా కావచ్చు, లేదంటే నెగెటివ్‌గా కావచ్చు. ఏదైనా సరే రియాక్షన్ అనేది కామన్‌గా వచ్చేస్తది. బట్ ఇంకా స్టిల్ మన కరియన్ క్రాస్ రియాక్షన్ ఇవ్వలేదన్నమాట. ఒక ట్వీట్ కూడా చేయలేదు. అండ్ స్టిల్ మన కరియన్ క్రాస్ బయోలో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ అనే ఉందన్నమాట. సో, దాన్ని ఇంకా క్లియర్ చేయలేదు. సో, ఒకవేళ రియాక్షన్ వస్తే అండ్ మన కరియన్ క్రాస్ ఆ బయోని చేంజ్ చేస్తే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. మన కరియన్ క్రాస్ డబ్ల్యూడబ్ల్యూఈతో డన్ అయిపోయినారని. సో, డబ్ల్యూడబ్ల్యూఈ అయితే అలుమిని సెక్షన్‌లో యాడ్ చేసింది. సో, ఇక ఆల్మోస్ట్ డన్ అయినారని చెప్పాలి. సో, చూద్దాం. అంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో, కన్ఫర్మ్ అవ్వాలంటే కొంచెం టైం పడతది. సో, ఎక్కువ టైం ఏం కాదు. అంటే తొందరలోనే రియాక్షన్ వచ్చేస్తదన్నమాట. సో, దీనిపైన మరి మీరేమంటారు? ఎన్నో రోజుల నుండి కరియన్ క్రాస్ కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ అవ్వబోతుంది. ఒక న్యూ కాంట్రాక్ట్‌నైతే సైన్ చేయలేదు. అండ్ ఫ్యాన్స్ నుండి మంచి సపోర్ట్ వస్తుంది. సో, ఈ టైంలో కరియన్ క్రాస్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేస్తే మంచిగుంటదని ఇలా చాలా న్యూసెస్ అయితే విన్నామన్నమాట. బట్ ఇక ఫైనల్లీ కరియన్ క్రాస్ అలుమ్ని సెక్షన్‌లో యాడ్ అయినారు. సో, దీనిపైన మరి మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో చెప్పండి.